అందరికీ హాయ్. ఇవాళ నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూపించబోతున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్నది నార్ఫోక్ వర్జీనియాలో ఉన్న నాటికస్ అనమాట. వింటర్ సీజన్లో ఇక్కడ జరిగే స్పెషల్ ఈవెంట్ వింటర్ ఫెస్ట్. హాలిడే టైంలో నాటికస్ మొత్తం ఒక వింటర్ వండర్ల్యాండ్లో మారిపోతుంది అనమాట. లైట్స్, డెకరేషన్స్, షిప్స్, ఫన్ యాక్టివిటీస్ అన్నీ కలిపి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఈ వీడియోలో వింటర్ ఫెస్ట్లో ఉన్న ప్రతి స్పెషల్ సెక్షన్ని డీటెయిల్గా చూద్దాం, సరేనా? ఇక మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఒక మ్యారిటైమ్ డిస్కవరీ సెంటర్ అనమాట. ఇక్కడ నేవీకి సంబంధించిన షిప్స్, సముద్ర చరిత్ర, టెక్నాలజీ అన్నీ చూపిస్తారు. వింటర్ ఫెస్ట్ టైంలో ఈ షిప్స్కి కొత్త లుక్ ఇస్తారు. షిప్ టైం అంటే షిప్ లైఫ్ ఎలా ఉంటుందో, లోపల ఎలా పనిచేస్తారో కూడా చూపిస్తారు. ఇది చూసినప్పుడు షిప్లో ఉండే రియల్ ఫీల్ తెలుస్తుంది. వింటర్ ఫెస్ట్లో మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి లైట్స్ అండ్ డెకరేషన్స్. కలర్ఫుల్గా లైట్స్ అన్నీ డెకరేట్ చేసి క్రిస్మస్ థీమ్ పెట్టేసి డెకరేషన్స్ చాలా బాగా అరేంజ్ చేసి ఉంటాయి. ఈవినింగ్ టైమ్స్లో లైట్స్ మరింత బాగా గ్లో అవుతాయి. ఫోటోలు, వీడియోలకి ఇది పర్ఫెక్ట్ సెక్షన్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. నిజంగా స్నో వరల్డ్లో ఉన్నట్టు ఉంది ఫీలింగ్. చాలా బాగా ఉంది. థీమ్ కానీ, లైట్స్ కానీ, ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్. ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ప్రతి సెక్షన్కి ఒక స్టోరీ ఉంటుంది. కేవలం డెకరేషన్ మాత్రమే కాదు, ఒక హాలిడే కథలా ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ నుంచే మనకి వింటర్ ఫెస్ట్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతాయి. షిప్స్, క్యారెక్టర్స్, ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్స్, గేమ్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ బయటపడతాయి. ఇప్పుడు చూద్దాం నాటికస్ వింటర్ ఫెస్ట్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్ ఏంటో. లోపల ఉన్న డెకరేషన్స్ థీమ్ బేస్డ్గా ఉన్నాయి. అన్నీ ఒకేలా కాకుండా ప్రతి సెక్షన్కి ఒక డిఫరెంట్ లుక్ ఉంది. కొన్ని చోట్ల ట్రెడిషనల్గా క్రిస్మస్ స్టైల్ ఉంది. కొన్ని చోట్ల వింటర్ థీమ్, స్నో ఫీల్ ఇచ్చే డెకరేషన్స్ చాలా బాగా ఉన్నాయి. ప్రతి చిన్న కార్నర్ కూడా ఖాళీగా వదలకుండా ఒక హాలిడే టచ్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని నేను చూపించబోతున్నాను. అదేంటో మీరే చూడండి. I'm sorry for the confusion. I understand most trees don't talk. Oh, you don't? Oh, I'm sorry. No. Hey there, good to see you all. Welcome to Winterfest. Hope you're ready for a wonderful evening. Is that freak anybody else out? వింటర్ ఫెస్ట్ అంటే క్రిస్మస్ తాత లేకుండా అస్సలు పూర్తవుతుంది కదా. ఇక్కడ శాంటా సెక్షన్ చాలా హ్యాపీ వైబ్ ఇస్తుంది. పిల్లలకి ఇది చాలా ఎక్సైటింగ్. శాంటాతో మాట్లాడడం, ఫోటోలు తీసుకోవడం వాళ్ళకి ఒక మెమరబుల్ మూమెంట్లా అవుతుంది. ఫ్యామిలీగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఈ సెక్షన్ మొత్తం ఒక ప్యూర్ హాలిడే జాయ్ని చూపిస్తుంది. ఈ సెక్షన్లో షిప్స్లో ఉపయోగించే రియల్ ఎక్విప్మెంట్స్ చూపిస్తారు. నేవీకి సంబంధించిన మెషిన్స్, టూల్స్ ఎలా పనిచేస్తాయో క్లియర్గా అర్థమవుతుంది. షిప్ నడపడానికి ఎంత టెక్నాలజీ అవసరమో ఇక్కడ చూస్తే తెలుస్తుంది. పిల్లలకి ఇది లెర్నింగ్, పెద్దవాళ్ళకి ఇది ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ క్రిస్మస్ తర్వాత ఫోటోలు అది దిగిన ఫోటోని మనం కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి మనీ పే చేసి కొనుక్కోవాలి. సో నేనైతే ఫోన్లో ఫోటో తీయించుకున్నాను. ఇవన్నీ అందులో యూజ్ చేసిన మెషినరీ, టూల్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఫర్నిచర్, అవన్నీ ఎలాంటి యూజ్ చేశారు ఏంటో అన్నీ మొత్తం ఇలా. ఈ మెషిన్స్ని చూస్తే ఒక షిప్ నడపడానికి ఎంత పెద్ద సిస్టమ్ అవసరమో నిజంగా అర్థమవుతుంది. కేవలం ఒక స్టీరింగ్ లేదా ఇంజిన్ మాత్రమే కాదు, చాలా విభిన్నమైన టూల్స్ని కలిసి పనిచేస్తే షిప్ సముద్రంలో సేఫ్గా ప్రయాణించగలుగుతుంది. ఇక్కడ చూపించే టూల్స్ నావిగేషన్కి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్, కమ్యూనికేషన్ డివైజెస్, ఇంజిన్ కంట్రోల్ యూనిట్స్ లాంటి వాటి గురించి వివరంగా చూపిస్తారు. ప్రతి టూల్ ఏ పని కోసం వాడతారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని మెషిన్స్ని టచ్ చేసి చూడగలిగే లాగా కూడా డిజైన్ చేస్తారు. పిల్లలు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇక్కడ స్టాప్ అయి చూడాలనిపిస్తుంది. ఇది కేవలం డిస్ప్లే కాదు, ఇది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఈ టూల్స్ చూసిన తర్వాత షిప్ని మొత్తం ఒక సిస్టంలో చూడటం స్టార్ట్ అవుతుంది. ఒక షిప్ అంటే ఇంజిన్, బ్రిడ్జ్, కంట్రోల్ రూమ్, క్రూ ఏరియాస్ అన్నీ కలిసి పనిచేసే ఒక మొబైల్ సిటీలా ఉంటుంది. ఇక్కడ ఎర్రగడ్డలు పెట్టారు. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి డిస్ప్లే థీమ్స్. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే విజిటర్స్ వచ్చేసి ఒక డైరెక్షన్లోనే మూవ్ అవుతారు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అన్నీ గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలానే వెళ్ళాలి అనేసి రూట్ గైడ్ ఇస్తారు. ఆ వేలోనే మనం వెళ్ళాలి. అందుకే మొత్తం వింటర్ ఫెస్ట్ జర్నీ స్మూత్గా సాగిపోతుంది. ఈ థీమ్స్ అన్నీ కలిసి నాటికస్ వింటర్ ఫెస్ట్ని ఒక వెల్ ప్లాన్డ్గా హాలిడే ఎక్స్పీరియన్స్గా మార్చాయి. ఈ సెక్షన్లో మీరు చూస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ డిస్ప్లే.
ఇక్కడ ఒక షిప్ నీటిలో ఎలా కదులుతుందో, ఎలా బ్యాలెన్స్ అవుతుందో చూపిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక క్విజ్లా ఉంటుంది. స్క్రీన్ మీద వాళ్ళు క్వశ్చన్స్ని డిస్ప్లే చేస్తారు. మనం ఆ సీట్లో కూర్చొని లైక్ అక్కడ రెడ్ అండ్ బ్లూ బటన్ ఉంటాయి. మన ఆన్సర్ ఏ ఆర్ బి అట్లా సెలెక్ట్ చేసుకొని అది క్లిక్ చేస్తే ఎస్ ఆర్ నో అనేది. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ డిస్ప్లే. ఇది థర్మల్ విజన్ లేదా బాడీ హీట్ డిటెక్షన్ ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. మన శరీరం నుంచి వచ్చే వేడి ఈ స్క్రీన్ మీద కలర్స్ రూపంలో కనిపిస్తుంది. ఎక్కడ ఎక్కువ హీట్ ఉందో అక్కడ బ్రైట్ కలర్స్ కనిపిస్తాయి, తక్కువ హీట్ ఉన్న చోట డార్క్ కలర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇలాంటి థర్మల్ టెక్నాలజీని నేవీ, రెస్క్యూ ఆపరేషన్స్, నైట్ మెషిన్స్ లేదా విజిబిలిటీలో ఉన్న సందర్భాల్లో ఎక్కువ వాడతారంట. సాధారణంగా కళ్ళకి కనిపించిన విషయం ఈ థర్మల్ స్క్రీన్ చాలా బాగా క్లియర్గా చూపిస్తుంది. పిల్లలకి ఇది చాలా క్యూరియాసిటీగా కలిగించే సెక్షన్ అని చెప్పచ్చు. సైన్స్ని ఇలా విజువల్గా చూపించడం వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ డిస్ప్లే ఒక విషయం చాలా బాగా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందో మానవ శరీరం నుంచి వచ్చే చిన్న సిగ్నల్స్ని కూడా ఎలా ఉపయోగిస్తారో చూపించేంత ఇదిగా టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయింది. Hello. I see you. You guys having a good night? Yes. Excellent, that's what I like to hear. Oh, we got some new friends peeking around the corner there. Hello. How are you? Good. My name's Flurry. Nice to meet you down there. Oh, I like your Crocs. Hello, friends. Oh, hello, I like you're wearing that jacket. And I see you, sir, there standing. You got any sand pockets for everyone? I just had the man to walk around with a can of fish in his pocket. You? ఇక్కడ నేను మీకు స్నో క్వీన్ చూపించబోతున్నాను. ఈ సెక్షన్లో స్నో క్వీన్ వచ్చేసి ఈ క్యారెక్టర్ ఈ సెక్షన్కి మెయిన్ హైలైట్. ఆమె లుక్, డ్రెస్సింగ్, పోజ్ అన్నీ చాలా ఎలిగెంట్గా డిజైన్ చేసి ఉంటారు. చూస్తే నిజంగా ఒక కథలోని క్యారెక్టర్ ముందుకు వచ్చినట్టుగా అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నిల్చొని చుట్టూ చూస్తే బయట ఉన్న రియల్ వరల్డ్ని కొంచెం సేపు మర్చిపోయి ఒక వింటర్ కథలకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఫోటోలు, వీడియోలకి ఇది ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. స్లో పాన్ షాట్స్, క్లోజప్స్, లైట్స్ మూవ్ అవుతున్న విధానం అన్ని వీడియోకి చాలా బాగా సూట్ అవుతాయి. ఈ యుఎస్ఎస్ విస్కాన్సిన్ 2వ ప్రపంచ యుద్ధం నుంచి తర్వాత కొన్ని యుద్ధాల వరకు సేవ చేసిన ఒక బ్యాటిల్ షిప్. ఇది నిజంగా సముద్రంలో పనిచేసిన షిప్ అన్నమాట. ఈ షిప్ మీద పనిచేసిన సైలర్స్, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ సేవ అమెరికన్ నేవీ హిస్టరీలో భాగమయ్యాయి. షిప్ని ఇక్కడ ప్రదర్శనలో పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఆ చరిత్రని కేవలం చదవడం కాదు, నడుచుకుంటూ చూడటం, అనుభవించడం. లోపల ఉన్న రూమ్స్, లైక్ కంట్రోల్ ఏరియాస్ చూసినప్పుడు అప్పటి కాలంలో ఎంత టెక్నాలజీ వాడారో, ఎలా జీవించారో మనకి ఒక రియల్ ఫీల్ వస్తుంది. నాటికల్స్ హిస్టరీ మనకి ఒక విషయం గుర్తు చేస్తుంది. సముద్రం కేవలం ట్రావెల్ కోసం మాత్రమే కాదు, ఇది మన దేశ చరిత్ర, సేవ, త్యాగం అన్నింటిలో కూడా
కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్పడానికి. ఇలా హిస్టరీని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూసిన షిప్ డిస్ప్లేలు, వింటర్ ఫెస్ట్ అనుభవం అన్నీ ఇంకా మీనింగ్ఫుల్గా అనిపిస్తాయి. నార్ఫోక్ అనేది అమెరికాలోనే ఒక పెద్ద నేవల్ బేస్ ఉన్న నగరం అన్నమాట. అందుకే సముద్రం, నేవీ, షిప్స్ ఇవన్నీ ఈ నగర చరిత్రలో చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటాయి. Refrain from taking selfies on the bow when others are waiting in line to pass. Please feel free to return to the bow area later this evening. Thanks so much and have a wonderful evening. ఇప్పుడు మనం షిప్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇదంతా షిప్ లోపల ఉన్నాం మనం ప్రజెంట్. దీన్ని మొత్తం వాళ్ళు డైనింగ్ సెటప్లా మార్చేశారు. అక్కడ బార్ లాగా అలా పెట్టేసి ఇలా ఒక సెటప్ చేశారు. బట్ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏం సర్వింగ్ ఏం చేయట్లేదు. అక్కడ డ్రింక్స్ అమ్మడం అని చేస్తారు. ఇక్కడ మెమోస్ ఇవన్నీ పెట్టారు.
వింటర్ ఫెస్ట్ చూసిన తర్వాత చివరిగా మనకి షాప్ కనిపిస్తుంది. ఇది కేవలం షాపింగ్ కోసం పెట్టింది కాదు. ఈ షాప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూసిన అనుభవాన్ని ఒక చిన్న జ్ఞాపకంగా ఇంటికి తీసుకెళ్ళడానికి. ఈ షాప్కి ఇంకో కారణం కూడా ఉంది. ఇక్కడ కొనుక్కున్న ఏ వస్తువుల ద్వారా అయినా సరే మనీ వచ్చేదంతా కూడా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానీ, మ్యూజియం మెయింటెనెన్స్ కానీ, ఫ్యామిలీ ఈవెంట్స్ కొనడానికి సపోర్ట్ చేస్తారంట. అందుకే ఈ షాప్ కేవలం కమర్షియల్ కాదు, ఇది మొత్తం వింటర్ ఫెస్ట్ ఎక్స్పీరియన్స్లో ఒక చిన్న అర్థవంతమైన భాగం. ఇలా షాప్ చూసిన తర్వాత వింటర్ ఫెస్ట్ జర్నీ పూర్తవుతుంది. చూసినవి, విన్నవి, అనుభవించినవి అన్నీ కలిసి ఒక మంచి హాలిడే మెమరీ లాగా మిగిలిపోతుంది. కొన్ని ప్లేసెస్ మనకి ఏదో చూపిస్తాయి, కొన్ని ప్లేసెస్ మనలో ఏదో మిగిలిస్తాయి. వింటర్ ఫెస్ట్ ఎట్ నాటికస్ అలాంటి ఒక ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మనతో పాటు తీసుకెళ్లేది ఫోటోలు మాత్రమే కాదు, ఆ రోజు ఫీలింగ్ కూడా. మీరు నార్ఫోక్లో ఉంటే లేదా వింటర్ హాలిడేస్లో ఇక్కడికి వస్తే ఈ అనుభవాన్ని మిస్ చేసుకోకండి. ఇప్పుడు మీరు చూస్తున్నది నాటికస్ బయట నిలిచిన షిప్ అవుట్ సైడ్. ఇది బయట నుంచి చూస్తేనే ఈ షిప్ ఎంత భారీగా పవర్ఫుల్గా ఉందో అర్థమవుతుంది. నీళ్ళలో మధ్యలో నిలబడి ఉన్న ఈ షిప్ చుట్టూ ఉన్న హార్బర్తో కలిసి చాలా స్ట్రాంగ్ విజువల్ ఇంప్రెషన్ ఇస్తుంది. బయట షిప్ చుట్టూ నడుస్తున్నప్పుడు లోపల చూసిన ప్రతి సెక్షన్ గుర్తుకొస్తుంది. ఇంజిన్, కంట్రోల్, క్రూ లైఫ్ అన్నీ ఒక స్ట్రక్చర్లో ఎలా కలిసిపోతాయో అనిపిస్తుంది కదా. షిప్ డెక్, మెటల్ బాడీ, చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ నేవీ డిసిప్లిన్, ఇంజనీరింగ్ అంతా ఎంత అడ్వాన్స్గా ఉంటుందో మొత్తం ఇక్కడ చూపిస్తారు. వింటర్ టైంలో బయట చలిగాలి, నీళ్ళ మధ్య లైట్స్ రిఫ్లెక్షన్, ఈ షిప్ సైలెంట్గా నిలబడడం చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ షిప్ కేవలం ఒక డిస్ప్లే కాదు, ఇది పనిచేసిన చరిత్ర, ఇది చూసిన సముద్రం, ఇది మోసిన బాధ్యత అన్నీ మన కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇలా నాటికస్ వింటర్ ఫెస్ట్లో మన ప్రయాణం ముగింపుకు వచ్చింది. షిప్స్, సైన్స్, లైట్స్, ఫ్యాంటసీ, ఫ్యామిలీ ఫన్ అన్నీ కలిసి ఒక పూర్తి హాలిడే ఎక్స్పీరియన్స్ అయ్యాయి. ఇది కేవలం చూసి వెళ్ళే ప్లేస్ కాదు, ఇది గుర్తుండిపోయే ఒక అనుభవం అని చెప్పొచ్చు. పిల్లలకి నేర్చుకునే అవకాశం, పెద్దవాళ్ళకి ఒక కామ్ బ్రేక్ అని కూడా చెప్పొచ్చు. కొన్ని చోట్లకి మనం వెళ్తాం, కానీ కొన్ని చోట్ల నుంచి ఏదో ఒక ఫీలింగ్ మనతో పాటు తీసుకెళ్తాం. నాటికస్ వింటర్ ఫెస్ట్ అలాంటి ఒక మంచి అనుభవం అని చెప్పుకోవచ్చు. మీరు నార్ఫోక్లో ఉంటే లేదా వింటర్ హాలిడేస్లో ఇక్కడికి వస్తే డెఫినెట్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కనెక్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఇట్లు మీ రాయలసీమ అమ్మాయి.